రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గారు విజయ్ కుమార్ గారు ఉన్నారు. తమనం విజయ్ కుమార్ గారితో మాట్లాడి యాక్చువల్గా మెడికల్ సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే సార్. సార్, పారామెడికల్ ఆఫీసర్గా డిప్యూటీ ఆఫీసర్గా మీరు పదవీ విరమణ చేశారు కదా. యాక్చువల్గా ఆ మెడికల్లో దానికి సంబంధించినటువంటి ఏంటి సార్ డీటెయిల్స్ అండి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇది డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ అనేది లెప్రసీకి సంబంధించిన ట్రీట్మెంటు, ఐడెంటిఫికేషను, ఇది మేము చేసే వృత్తి. ఓకే. నేను ఎంఎస్సి మెడిసినల్ ప్లాంట్స్ని గడ్వాల్ యూనివర్సిటీ గోపేశ్వర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్లో, ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్, అప్పుడు నేను చదివేటప్పుడు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్ అయింది. అవును. ఇది బద్రీనాథ్, కేదార్నాథ్ దగ్గర ఉంటుంది. నేను అక్కడ మెడిసినల్ ప్లాంట్ చదివిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక పరీక్ష రాసి కలకత్తా గోవింద్ వల్లభరాయ్ పంత్ మెడికల్ కాలేజీలో గ్రికాల్ టెస్ట్లో ఈ లెప్రసీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత రిటైర్ అయ్యాను. 2016 జూలై 31న రిటైర్ అయిన తర్వాత పారంపర్య వైద్య విభాగంలో సభ్యుడిగా చేరి ప్రస్తుతానికి నేను పక్షవాతం మీద వర్క్ చేస్తున్నాను. వాతాల మీద, ఆ దాంట్లో నాకు ఇచ్చింది వాతాల మీద మీరు వర్క్ చేయమన్నారు. వాతాలు 5 రకాలు. ఆమవాతం అంటే బాడీ మొత్తం నొప్పులు, గృదసీవాతం అంటే దాన్నే సయాటిక్ అంటాం, వెన్నుపు కాడ నుంచి దాన్నే తొంటిచాలు నొప్పి అంటారు. కీళ్ళవాతం అంటే కీలు నొప్పి ఉంటుంది. కంపవాతం అంటే పార్కిన్సన్ అంటారు. కండరాలు సహకరించవు. పక్షవాతం అంటే ఒకవైపు, ఒక శరీరంలో ఒక భాగం మొత్తం కూడా అవి సహకరించకుండా వాటి పనులు ఆపేస్తాయి. కన్ను అయితే కన్ను వెడల్పుగా రావటమో, లేకపోతే మూడ్చుకుపోవటమో, మూతి పక్కకు లాగేయటం, కాలు చెయ్యి పనిచేయకుండా ఉండటం. దీనికి ప్రస్తుతానికి నేను వాతాల మీద పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి పక్షవాతం మీద నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. అంటే ఒకటి విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మామూలుగా ఆయుర్వేద డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే వర్క్ దాదాపు మీరు చెప్పేది ఒకటే కదా, వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీరు చేసేటువంటి ట్రీట్మెంట్ కూడా చేస్తారా మీరు? ట్రీట్మెంట్ నేను సూచిస్తానండి, వైద్యాన్ని సూచిస్తాను. ట్రీట్మెంట్ చేసేటప్పుడు నేను ఈ ఎంఎస్సి చేసేటప్పుడు వైద్య ఆ అనుభవంతో ఎక్కువగా మందు మొక్కలతోటి ఏమేమి తయారు చేస్తున్నారో వాటితోటి తయారు చేసి, సహజంగా 24 గంటల్లో కనుక పక్షవాతం వచ్చినట్లు తెలిస్తే స్మాల్ అబ్లాంగట బ్రెయిన్లో ఉండే ఈ క్లాటింగ్ అది ఎక్కువ కాకుండా త్వరగా మనం ఒక 72 గంటలకి నార్మల్ చేయొచ్చు. ఒక నెల రోజులు మందులు వాడచ్చు. దానికి వివిధ రకాలైన ఔషధాలను మనం ప్రస్తుతానికి ఉపయోగిస్తున్నాం. ఇట్లా ఉపయోగించి నాది స్వగ్రామం చింతలపూడి అయితే చింతలపూడిలో కానీ లేదా చుట్టుపక్కల గ్రామాల్లో, గుంటూరు జిల్లా చింతలపూడి, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం, అక్కడ సొంత స్వగ్రామంలో చేసాం. స్వగ్రామం ప్రక్కనే బలకొండపాలెంలో కూడా ఒక ముగ్గురు ఇట్లాగా పక్షవాతం వస్తే 24 గంటల్లోనే వాళ్ళకి స్వస్థత చేకూరింది. ఓకే. అంటే యాక్చువల్గా పక్షపాతం అనేది కాకుండా ఇప్పుడు బాగా వింటుంది అంటే నరాలకు సంబంధించినటువంటి మీరు చాలా చెప్పారు. సో ఇప్పుడున్నటువంటి క్రమంలో ఈ డేస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం నరాలకు సంబంధించి, నరాల బలహీనతలు, నరాలకు సంబంధించినవి ఇందాక మీరు చెప్పినటువంటివి కూడా చాలా ఎక్కువగా అటువంటి పేషెంట్స్ చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటారు? కారణం ఒకే సింగిల్ కారణం ఏం కాదండి. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా పెరగటం కానీ దాని మీద రావచ్చు. ఎక్కువ ఆలోచనలు, తను అనుకున్న పనులు వ్యతిరేకంగా జరిగినప్పుడు కానీ, తర్వాత షుగర్ ఎక్కువగా పెరిగినప్పుడు నరాల యొక్క దాని యొక్క దౌర్బల్యం వస్తుంది కాబట్టి దాని వలన రావచ్చు. ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, టయానికి అన్నం తినకుండా, టయానికి అంటే వ్యతిరేక పనులు చేస్తూ ఉండేటట్లయితే వాళ్ళకి సహజంగా నేను గ్రహించిన ఈ పక్షవాతం వచ్చిన రోగుల్ని నేను గ్రహించిన నా అనుభవంలో ఎక్కువ మందికి హైపర్ టెన్షన్ కానీ, ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, షుగర్ పేషెంట్లు కానీ, తను అనుకున్నది కుటుంబంలో జరగపోవడం కానీ వీటన్నిటి వలన ఎక్కువగా పక్షవాతం వస్తుంది. అంటే ఒక్కొక్క సింగిల్ కారణం కాకుండా మల్టిపుల్ కాంప్లికేషన్, అంటే మల్టిపుల్ కాజెస్ మీద ఇది వస్తుందండి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లో వచ్చేసి పక్షవాతం రాగానే వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే ఏదో కాస్ట్లీ ఇంజక్షన్ వేయాలి, అది వేస్తే వెంటనే నార్మల్ అయిపోతారు అంటారు కదా. చాలా నిజం అండి దాంట్లో. కాకపోతే ఏంటంటే నేను వాడే మందులకి మ్యాక్సిమం వచ్చి
10-12 వేల రూపాయలు అవుతుంది. ఆ ఇంజక్షన్ ఖరీదు 25 నుంచి 30 వేలు వస్తుందని నేను విన్నాను. దీంట్లో ఖర్చు తక్కువ వస్తుంది. ఇది స్పీడ్గా అంటే అన్ని రకాల మనుషులు కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది ఇక్కడ నా అభిప్రాయం. తక్కువ ఖర్చు వస్తుంది. రోజుకి వచ్చి ఒక 400 రూపాయలు అంటే ఎవరైనా సరే బేర్ చేయగలరు. హాస్పిటల్కి వెళ్ళేటట్లయితే ఎక్కువ ఖర్చు వస్తుంది. ఆ అమౌంట్ దొరకపోవచ్చు, దొరికితే మంచిది. అందువలన దీన్ని నేను ఎక్కువగా చూస్తున్నాను, చేస్తున్నాము. ఇప్పుడు బాగానే సక్సెస్ రేటు హైయెస్ట్ గా నేను ఒక 10 మందిని ఇక్కడ నేను రిటైర్ అయిన తర్వాత ఇక్కడ చేసింది. అంతకుముందు గూడూరు, తర్వాత గూడూరులో చేసేటప్పుడు గూడూరు చుట్టుపక్కల ఒక 7 హాస్పిటల్ నాకు ఇచ్చారు. అత్తివరం, వజ్జవారిపాలెం, పెదపర్య, ఓజిలి, చెల్లకూరు, చెన్నూరు, మనుబోలు. అక్కడ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ మిత్రులు కానీ తీసుకొచ్చినప్పుడు నేను చూపించిన మందులకి వాళ్ళకి పూర్తిగా వచ్చాను. కాకపోతే అది దూరం కాబట్టి నా స్వగ్రామం చింతలో, అది నెల్లూరు జిల్లా, ఇది గుంటూరు జిల్లా, అందులో పొన్నూరు కాబట్టి నేను సూచించిన మెడిసిన్స్ తోటి వాళ్ళు వాడి 24 గంటలు చాలా స్పీడ్గానే రికవర్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీరు మెయిన్గా ఈ పేషెంట్లకు కానీ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కానీ ముందు జాగ్రత్త తీసుకోవడానికి ముందు ఏమైనా సింటమ్స్ కనిపిస్తాయా? ఖచ్చితంగా సార్, సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయంటే సహజంగా పెదాలు అదురటం, ఒక పక్కగా లాగినట్లు కానీ, కన్ను అదరటం కానీ, ఒక భాగంలోనే కొంచెం లాగటం కానీ, ఇది ఎప్పుడైతే లేదా చెయ్యి మొద్దుబారటం కానీ, కాలు మొద్దుబారటం కానీ, బీపీ ఎక్కువగా రన్ అవటం కానీ, ఇవి కనుక కనిపించేటట్లయితే ఈ పక్షవాతం రాబో కాలంలో ఇతనికి రావచ్చు అనే ఒక సూచన కోసం మనం చెప్పుకోవచ్చు సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పారు మీ యొక్క చేసిన కోర్స్ వచ్చేసి హిమాలయాస్లో. ఆ యూనివర్సిటీ గురించి చెప్పండి. యాక్చువల్గా గడ్వాల్ అంటే మనం అనుకుంటాం తెలంగాణ గద్వాల్ అనుకుంటాం, మీరు చెప్పేది గడ్వాల్ యూనివర్సిటీ సార్. అక్కడ భాష కూడా గడ్వాల్ భాష వేరు. అక్కడ హేమవతి నందన్ బహుగుణ్ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ, ఆయన అక్కడ ప్రాంతమే. ఆయన సొంతంగా ఒక యూనివర్సిటీ కట్టించి ఆ యూనివర్సిటీ ఉన్న ప్రదేశాన్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్న దాని క్యాపిటల్. అట్లాగే ఇక్కడ ఈ గడ్వాల్ యూనివర్సిటీ కూడా శ్రీనగర్ అని, ఇక్కడ కూడా శ్రీనగరే. జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ కూడా శ్రీనగరే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ శ్రీనగర్ వేరు, ఇది యూపీ శ్రీనగర్, అక్కడ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్. ఇక్కడ నుంచి మళ్ళీ నేను చదువుకున్న గోపేష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఒక 5-6 గంటలు పట్టేది. -20 మామూలు చలికాలం అయితే చాలా విపరీతమైన చలి ఉంటుంది. చదవాలనుకున్నాము, ఏ మనిషి అయినా సరే 24 గంటలే, ఏ మనిషికైనా అయ్యే పుస్తకాలు, మనం ఎందుకు చదువుకోకూడదు అనే ఉద్దేశం మీద నాకు ఎక్కువగా మొక్కల మీద మంచి అభిప్రాయము, మంచి అభిరుచి ఉంటానా, ఖచ్చితంగా మనం చెయ్యాలనే ఉద్దేశం మీద అక్కడ మందు మొక్కల గురించే ఎంఎస్సి చేయటం జరిగింది. అంటే ముఖ్యంగా మన పురాణాల్లో ఎక్కువ చూస్తే ఏంటంటే హిమాలయాల్లో సంజీవని లాంటి మొక్కలు, అద్భుతమైన మొక్కలు ఉంటాయని, సో ఆ ఏరియాలోనే ఇటువంటి మొక్కలు దొరుకుతాయని చెప్పి చాలా అద్భుతమైన మొక్కలే కదా సార్. మంచి వాతావరణం ఉంటది అక్కడ. పైనస్ రాక్స్బర్గ్ అని ఒక చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు, దాని గాలికే ఈ లంగ్స్ అనేవి పూర్తిగా స్వస్థత చేకూరుతాయి. మనిషిలో మనం ఏం చూస్తామంటే సహజంగానే వాతము, పిత్తము, శ్లేషము చూస్తాం. అవును, అక్కడ శ్లేషం వ్యాధులు చాలా స్పీడ్గా తగ్గుతాయి ఆ వాతావరణానికి, అక్కడ ఉన్న ఆహారానికి. రెండో చిత్రం ఏంటంటే అందరూ ఈ నూనె వాడుతూ ఉంటారు. ఏది మనమైతే గ్రౌండ్ నట్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె వాడుతూ ఉంటాం. అక్కడ ఆ నూనె వాడరండి. ఆ ఆవాలతోటి చేసిన ఆవ నూనె మాత్రమే వాడతారు. ఆవ నూనె ఎందుకు వాడతారంటే అక్కడ టెంపరేచర్ కావాలి. బాగా 3 నెలలే కొద్దిగా ఎండగా ఉంటది, మిగిలిన 9 నెలలు మాత్రం బాగా వేడిగా ఉంటది కాబట్టి, బాగా చల్లగా ఉంటది కాబట్టి, బాగా కూల్గా ఉంటది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం అక్కడ వాడే వంటల్లో వాడే నూనె మాత్రం కంపల్సరీగా తలకు కూడా అదే నూనె వాడతాం. పచ్చళ్ళకి మాత్రమే వాడతారు, ఇక్కడ పచ్చళ్ళు మాత్రమే వాడతాం. రెండో విశేషం ఏంటంటే గడ్వాల్లో ఎవరో జిమ్ కార్బెట్ అని ఒక మ్యానేటర్ ఇది ఉండేది, ఏది చీట, ఆ ఏరియానే గడ్వాలి అంటారు. అక్కడ ఫేమస్ అయింది, అట్లా ఫేమస్ అయింది. రెండోదండి చిప్కో ఆందోళన నందన్ బహుగుణ్ గారు ఆయన ప్రారంభించింది కూడా గడ్వాల్లోనే. ఓకే ఓకే. సో మీరు చేసింది ఎంఎస్సి
నాది ఎంఎస్సి మెడిసిన్ ప్లాంట్ సార్. మెడిసిన్ ప్లాంట్. మందు మొక్కల గురించి, మందు మొక్కల ఎక్స్ట్రాక్షన్ ఏ వ్యాధుల మీద పనిచేస్తాయి అనే ఆ సబ్జెక్టు మెడిసినల్ ప్లాంట్స్ అంటే దాన్నే ఇథనోబాటనీ అని కూడా అంటారు. ఓకే. ఇప్పుడు ఈ ఆయుర్వేదం మందులు తయారు చేసే దగ్గర కానీ లేదా కొన్ని హోమియో మందులు తయారు చేసే కానీ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. దాంట్లో మీరు స్పెషలిస్ట్? దాంట్లో నాకు స్పెషలిస్ట్. నేను ఈ పారంపర్య వైద్యంలో వాతం తీసుకుని వాతాల మీదే ఎందుకు తీసుకున్నావు, వాతాల్లో పక్షవాతం ఎందుకు తీసుకున్నావు అంటే సహజంగా ఏంటంటే పక్షవాతం అనేది మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ ఇబ్బంది పెడతా ఉంటది. చూసే భార్య వయసు పెద్దది అవుతుంటే సహజంగా వాళ్ళకి పక్షవాతం వచ్చిన వాళ్ళు నా అబ్జర్వేషన్ లో 45 పైన వాళ్ళే కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు తనకు వచ్చిద్ది పక్షవాతం వస్తుంది. భార్య కూడా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు, పిల్లలంతా ఏటో వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి వాళ్ళను స్పీడ్ గా మనం కనుక స్వస్థత చేకూరిస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కుటుంబం అంతా హ్యాపీగా ఉంటది, వృద్ధాప్యంలో బాధలు లేకుండా ఉంటారు అనేది నా మెయిన్ కాన్సెప్ట్. అందువల్ల నేను పక్షవాతాన్ని తీసుకున్నాను. ఓకే, నైస్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇంకా మీరు ఏమన్నా ఇటువంటి రోగులకు కానీ లేకపోతే రాకుండా ఉండడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలండి? సహజంగా ఏంటంటే దీంట్లో రాకుండా ఉండాలంటే ఒక మంచి ఔషధం ఒకటి ఉందండి. దాన్ని దుంప రూపంలోనే వస్తాయి, అశ్వగంధ దుంప అండి. అశ్వగంధ కనుక రోజు ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని ఒక చిటికెడు ఒక కప్పు పాలలో వేసుకుని, సహజంగా పాలల్లో ఎందుకంటే పొద్దున్నే కాఫీ తాగటానికి టీ తాగటానికి అలవాటు పడతారు. ఈ కప్పు పాలల్లో గనక ఒక చిటికెడు రోజు గనక ఔషధం వేసుకుంటే అది ఆహారంలో ఆహారంగా ఇమ్యూనిటీని పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని ఖచ్చితంగా పెంచుతుంది. ఏం అనుమానం లేదు. చాలా మంది చాలా రకాల మొక్కలు చెప్పారు కానీ నా అనుభవంలో మాత్రం అశ్వగంధ ఫస్ట్ ప్లేస్లో నుంచుంది. అవి చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి కానీ నాకు వెంకటేశ్వర ఆయుర్వేదం వారిది నాకు అశ్వగంధకి చాలా నాకు బాగా నచ్చింది, నాకు రిజల్ట్ కూడా అట్లా వచ్చింది. ఓకే ఓకే. అశ్వగంధ అనేది మీరు గంధ అని చెప్పారు, పౌడర్ రూపంలో కూడా దొరుకుతుందా? పౌడర్ రూపంలో దొరుకుతుంది సార్. అది పౌడర్ రూపంలో తయారు చేసి అశ్వగంధ పౌడరు ఈ లేని వ్యాధిగ్రస్తుల కోసం వాడతారు. షుగర్ ఉండే వాళ్ళ కోసం, షుగర్ ఉండే వాళ్ళకి అయ్యేటట్టయితే పౌడర్ వాడతాము. షుగర్ లేని వాళ్ళకి అయ్యేటట్లయితే షుగర్ ఉండి ఒకవేళ వాళ్ళకి పౌడర్ వాడతాం. షుగరు లేదు, షుగర్ ఏమి లేదు, షుగర్ లేని వాళ్ళకి అయ్యేటట్లయితే మనము అశ్వగంధ లేహ్యం వాడతాం. షుగర్ ఉండేటట్లయితేనేమన్నా అశ్వగంధ పౌడరు, షుగర్ లేదు అశ్వగంధ లేహం. ఎందుకంటే అశ్వగంధ పౌడర్ తోటి పాటు వాళ్ళు తేనె, తర్వాత దాంట్లో ఆవు నెయ్యి వీటితో తయారు చేస్తాడు. అందువలన అది బాగా మధురంగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లకి మనం వాడకూడదు కాబట్టి వాడతాం. ఓకే ఓకే, అదే అండి, చాలా మంచి విషయాలు చెప్పారండి మా ప్రేక్షకులకి. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే సార్.